నేను అడుగుతున్నాను, నీ పాట, నీ మాట, నీ నడక, ఈవెన్ నీ వాట్సాప్ స్టేటస్, ఇంకా నీ ఇన్స్టా స్టేటస్, ట్విట్టర్ వాడుతున్నావో, ఇంకేం వాడుతున్నావో, ఏ మీడియా వాడుతున్నావో, స్టడీస్లో ఉన్నావో, ఎంప్లాయీగా ఉన్నావో, సంసారంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఎక్కడైనా నిన్ను కదిపితే నీ నోట ఆయన శిష్యుడిగా రావాల్సిన మాట సువార్త రావాలి. వస్తుందా? నేను అడుగుతున్నాను. ఏకులు జోకులు వేసుకుంటూ తిరుగుతామా? టైం పాసులు చేసుకుంటూ తిరుగుతామా? అడుగుతున్నాను. ఫంక్షన్కి వెళితే, ఒక కార్యక్రమంలో కూర్చుంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నీ తోటి ఉద్యోగస్తుల దగ్గర ఏం మాట్లాడుతున్నావు? డ్రెస్ కోడ్ మాట్లాడుతున్నావా? సెంట్ ఎంత పడుతుందని మాట్లాడుతున్నావా? నువ్వెక్కడున్నా, నువ్వు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నానని చెప్పుకుంటే, ఆయన వెంబడిస్తున్నవాడు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ముచ్చట్లు పెట్టాలి. ఎవరికి వచ్చి? నీ గురువు కోసం ఎదుటోళ్ళతో ముచ్చట పెట్టాలి. ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని నువ్వు ఇష్టపడితే, నిజంగా వాళ్ళ నిజమైన లవ్ స్టోరీ అయితే, నువ్వు వద్దన్న పక్క వాళ్ళకి చెప్పవా? తను అలా ఉంటాడు, తను ఎలా ఉంటాడు, అతను అలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడు, ఈ టైంలో ఎలా చేస్తాడు, ఆ టైంలో అలా మాట్లాడతాడు, ఈ టైంలో ఎలా ఉంటుందని ఇన్ని ముచ్చట్లు నీకు ఇష్టమైన వ్యక్తి కోసం నువ్వు చెప్తే, నువ్వు ఇష్టపడుతున్నానన్న దేవుని కొరకు ఏం చెబుతున్నావు?